మద్యం సేవించి వాహనాలను నడపరాదని రోడ్డు భద్రత నియమాలు ఖచ్చితంగా పాటించాలని తాండూరు పట్టణ ఎస్ఐ రమేష్ కుమార్ బుధవారం తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ లో రోడ్డు భద్రత వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు, వాహన చోదకులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్ఐ రమేష్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు భద్రత వారోత్సవాలు భాగంగా జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాలు డ్రైవర్లకు, వాహన చోదకులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని సెల్ ఫోన్ లో మాట్లాడుతూ, అలాగే వాహనాలు నడిపేటప్పుడు అన్ని పత్రాలను దగ్గరగా ఉంచుకోవాలని తెలిసినట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, డ్రైవర్లు తదితరులు కూడా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇలా ఉన్నోళ్ళు ఏ విధంగా లేదు అనేది మన సార్ ఇంతకుముందు చెప్పారు. బండి నడిపిస్తున్నప్పుడు బండి పేపరు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ ఉంటే జరగరానిది ఏమన్నా జరిగినప్పుడు లోపల ఉన్న ప్యాసింజర్స్కి కానీ మనకు కానీ సేఫ్టీ కానీ మా సార్ చెప్తున్నారు. ఆ విధంగా సార్ చెప్పినట్టు మీరు అందరూ ఇన్సూరెన్స్ కూడా పెట్టుకునేది చూడండి. 300 కోసం చూడాలి. మనం 300 పెద్ద ఇది కాదు. మీకు ఏమన్నా కావాలన్నప్పుడు మెమోరీ కోసం 300 పెడతాం. 300 పెట్టి ఇన్సూరెన్స్ చేయించిన లోపల ఎవరైనా ప్యాసింజర్స్ పోతున్నప్పుడు ఇన్సూరెన్స్ అయినా కానీ వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ వస్తుంది. ఇప్పుడు మా సార్ వాళ్ళు ఇద్దరు చెప్పినట్టు మీరు ఆ విధంగా సార్ వాళ్ళకి ఫాలో అయితే చాలా మంచిగా ఉంటుందని నా కోరిక. ప్రతి ఒక్కరిని నడిపించినా జర చూసి నడిపేయండి. మాకు ట్రాఫిక్ కూడా ఏ విధంగా ఇబ్బంది కలగకుండా సైడ్ పెట్టుకొని మంచిగా నీట్గా పెట్టుకొని అదే విధంగా పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. 33వ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా నేను ఈ సంవత్సరం జనవరి మంత్ మొత్తం ట్రాఫిక్ వైలేషన్స్ ఏ విధంగా జరిగితే ఏ విధంగా ప్రజలకు నష్టం జరుగుతూ ఉంటుంది, ప్రయాణికులకు ఏ విధంగా ఇబ్బంది అవుతూ ఉంటుంది అనేది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రోడ్ సేఫ్టీ వారోత్సవాలు జరుపుతూ ఉంటాం. నా జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ వారోత్సవాలు జరుపుతూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ కానీ, డ్రైవర్స్ కానీ, కార్ కానీ ఇక్కడ వెళ్తున్నా కూడా మన సేఫ్టీ మెజర్స్ అనేది పాటించాలి. టూ వీలర్ పైన వెళ్తూ ఉంటే హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఏదైనా జరిగినప్పుడు, యాక్సిడెంట్ జరిగినప్పుడు, లేకపోతే మనం ఎవరికైనా చూసినా, వేరే వాళ్ళు మనం చూసినా కూడా హెల్మెట్ ఉంటే ప్రాణాలు పోకుండా ఎన్నో వీడియోలు చూస్తూ ఉన్నాం. ఆ వీడియోలలో చూసినట్టుగా ప్రాణాలు పోకుండా మనం కాపాడుకుంటాం. డ్రంక్ అండ్ డ్రైవ్ చాలామంది తాగి నడుస్తూ ఉంటారు. ఆ తాగి నడపడం వలన మనం తాగి నడిపినా వేరే వాళ్ళకి ఇబ్బంది, వేరే వాళ్ళు తాగి నడిపిన రోడ్డు పైన చూస్తే వాళ్ళను కూడా ప్రయాణికులకు చాలా ఇబ్బంది అవుతాం. అందువలన డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని మనం చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.